వెల్కమ్ టు టోకీ టాక్స్. ఇవాళ మనము ఆంధ్ర స్టైల్ కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. నాలుగు కట్టలు కొత్తిమీర, విచ్ ఇస్ లైక్ అర్ధ కిలో, లైక్ హాఫ్ కిలో. కొత్తిమీరని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. అర్ధ కేజీ కొత్తిమీరకి పావు కిలో పచ్చిమిర్చి, ఇలా పండిపోయిన మిర్చి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా సన్నగా తరుక్కొని ఒక పేపర్లో లేకపోతే టవల్లో ఆరబెట్టుకోవాలి, అంత వాటర్ అంతా పోయేంత వరకు. పచ్చిమిరకాయలను కూడా నీట్గా ఇలా కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఒక 1 అవర్ లోపల ఆరిపోతుంది. 150 గ్రాములు చింతపండు నానబెట్టి గుజ్జు తీయాలి. ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి అలా చుంచుకొని తగినంత, అంటే 3 స్పూన్స్ జీలకర్ర, 3 ఫుల్ స్పూన్స్. తర్వాత గార్లిక్ వేసుకొని వేపుకోవాలి. గార్లిక్ కూడా ఒక 10 బాయలు పొట్టు తీసి అలా కట్ చేసుకొని వేపుకోవాలి. ఇది కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ ఆరిపోయిన కొత్తిమీరని మగ్గ పెట్టుకోవాలా, ఇలా కలుపుతూ వేపుకోవాలి. ఇలా కలుపుతూ వేపుకోవాలి. మగ్గాలి. ఓకే, కొంచెం మరీ వేపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా మగ్గిపోయిన కొత్తిమీర అంతా వేరే గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. మిగతా కొత్తిమీర కూడా ఇలాగ వేపేసుకోవాలి. అది ఒక సెట్, ఇది ఒక సెట్. మనం వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీరా అండ్ గార్లిక్ అండ్ దాంతోపాటు ఉప్పు కలిపి అన్ని మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టిన చింతపండుని బాగా గుజ్జు తీసి ఇవన్నీ కొంచెం అలా వేపుకోవాలి. దగ్గర అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ వేపుకోవాలి. చల్లారిన కొత్తిమీరని కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు అవన్నీ వేపి పెట్టుకున్నది మిక్సీకి వేసాం కదా, అలాగే ఈ కొత్తిమీరని కూడా వేపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ పట్టిన కొత్తిమీర అండ్ పచ్చిమిరకాయలు ఇవన్నీ వేపినవన్నీ మిక్సీకి వేసినాక ఇలా ఒక పాత్రలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మగ్గిన చింతపండు గుజ్జుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన చింతపండుని కూడా మనం దీంట్లో ఇలా కలుపుకొని ఉప్పు ఒకసారి రుచి చూసుకొని తగినంత మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు. మీకు తగినంత ఉప్పు, రుచికి తగినంత. చింతపండు అంతా ఇలా వేసి ఇలా కలుపుకోవాలి.
చింతపండు అండ్ కొత్తిమీర కలిపిన మిశ్రమం మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అవుతుంది. సో ఇలా మొత్తం మిక్సీకి వేసినాక ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు, కానీ ఇది బెల్లంతోనే బాగుంటుంది. సో 1/2 కేజీ కొత్తిమీరకి 1/2 కిలో బెల్లం పొడి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది దాంట్లో. సో ఇందులో వేసి మళ్ళీ మిక్సీకి వేయాలి. ఇలా బెల్లం పొడి బెల్లం కలిపిన పేస్ట్ ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను. ఇప్పుడు తిరువాత కోసం రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక వేడి అయిన ఆయిల్లోకి 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆఫ్ మెంతులు, ఫెనుగ్రీక్, దాంట్లోకి గార్లిక్ వేసుకొని అలా వేపుకోవాలి తిరువాత కోసం. 2 కేజీ ప్యాకెట్ చేయించాను. తిరువాతలోకి మనము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఆర్ కొత్తిమీర పచ్చడి అంతా దీంట్లోకి వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఇది ఆంధ్ర స్టైల్ కొత్తిమీర నిలువ పచ్చడి. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఇండియా నుంచి వస్తే తనతో చేయించుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెసిపీ ఆంటీ. మాకందరికీ చాలా ఇష్టం. సూపర్ టేస్టీ కొత్తిమీర నిలువ పచ్చడి ఈజ్ రెడీ. ఇది చల్లారాక మనం బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది దోశలేకి, ఇడ్లీలేకి, ఉప్మాలేకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నాట్ ఓన్లీ పిల్లలు, మనం కూడా అన్నంలేకి అన్నిట్లేకి చాలా బాగుంటుంది. ట్రై అండ్ లెట్ మీ నో.